స్వామీజీ అర్జున్తో ఇలా అంటాడు, ఇంద్రియ విషయాలపై ధ్యాస వస్తే అది అనురాగం కలిగిస్తుంది. అది కామంగా మారి చివరకు విచారానికి దారితీస్తుంది. స్త్రీపై వ్యామోహం కూడా ఇలాంటిదే. ఇది మనసును అస్థిరం చేస్తుంది. ఉదాహరణకు అర్జున్ అనే యువకుడు ఒక స్త్రీ పట్ల వ్యామోహంతో ఉన్నాడు. అతను ఆమె గురించి రోజంతా ఆలోచిస్తూ తన ఉద్యోగంలో దృష్టి కోల్పోయాడు. చివరకు ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంది. అర్జున్ గీతను చదివి యోగాభ్యాసం ద్వారా మనసును నియంత్రించడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను తన కెరీర్పై దృష్టి పెట్టి సంతోషంగా ఉన్నాడు. స్వామీజీ అర్జున్తో ఇలా అంటాడు, ఇంద్రియాలను మొదటి నుండి నియంత్రించాలి, లేకపోతే అవి మనసును కామం వైపు నడిపిస్తాయి. ఇంద్రియ నిగ్రహం అంటే మనం బానిసలుగా మారకుండా మన జీవన లక్ష్యంపై దృష్టి పెట్టడం. ఉదాహరణకు ఒక విద్యార్థి రాత్రంతా సోషల్ మీడియాలో గడిపితే అతని ఇంద్రియాలు అతని లక్ష్యాలను నాశనం చేస్తాయి. కానీ అతను సమయాన్ని నియంత్రించి చదువుకు ప్రాధాన్యత ఇస్తే అది ఇంద్రియ నిగ్రహం. ఉదాహరణకు రాహుల్ అనే విద్యార్థి రోజూ సోషల్ మీడియాలో 5 గంటలు గడిపేవాడు. ఒకరోజు అతను గీత సూత్రాలను తెలుసుకొని ఫోన్ వాడకాన్ని రోజుకు 1 గంటకు తగ్గించాడు. ఫలితంగా అతడు ఎగ్జామ్లో టాపర్ అయ్యాడు. శ్రీకృష్ణుడు ధ్యానం మరియు సమతుల్య జీవనం ద్వారా మనసు స్వచ్ఛతను సాధించమని చెప్పారు. మనసు స్వచ్ఛత అంటే కోపం, ఆసక్తి, భయం వంటి బాహ్య ప్రభావాల నుండి విముక్తి. ఉదాహరణకు సురేష్ అనే వ్యక్తి తన బాస్తో గొడవపడి కోపంతో ఉద్యోగం మానేశాడు. గీత సూత్రాలను తెలుసుకొని అతడు ధ్యానం ప్రారంభించాడు. దీనివల్ల అతను మనసు ప్రశాంతమై తన బాస్తో సమస్యను చర్చించి తిరిగి ఉద్యోగంలో చేరాడు. కొద్దిగా లేదా తక్కువగా తినడం మనసును అస్థిరపరుస్తుంది. ఉదాహరణకు లక్ష్మి అనే మహిళ జంక్ ఫుడ్కు అలవాటు పడి ఆరోగ్య సమస్యలతో బాధపడేది. గీత సూత్రాలను అనుసరించి ఆమె సాత్విక ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవడం ప్రారంభించింది. దీనివల్ల ఆమె శరీరం, మనసు రెండూ ఆరోగ్యంగా మారాయి. శ్రీకృష్ణుడు స్వధర్మాన్ని ఆచరించమని చెప్పారు. నీ కర్తవ్యంపై దృష్టి పెట్టడం వల్ల మనసు బాహ్య ఆకర్షణల నుండి విముక్తి పొందుతుంది. ఉదాహరణకు రమేష్ అనే డాక్టర్ డబ్బు కోసం అనవసరమైన టెస్టులు చేయమని ప్రభావితమయ్యాడు. కానీ గీత చదివిన తర్వాత అతను తన వైద్య కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వహించడం ప్రారంభించాడు. దీనివల్ల అతని మనసు స్వచ్ఛమై గౌరవం పొందాడు. చూపు, వినికిడి, స్పర్శ, రుచి, వాసన వంటి 5 జ్ఞానేంద్రియాలు బాహ్య విషయాల వైపు ఆకర్షితమవుతాయి. వీటిని నియంత్రించడం అంటే అనవసరమైన ఆకర్షణలను తగ్గించడం. కర్మేంద్రియాలు మాట, చేతులు, కాళ్ళు, శరీర కదలికలు మొదలైనవి. వీటిని నియంత్రించడం ద్వారా క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవరుచుకోవచ్చు. మనస్సు ఇంద్రియ నిగ్రహంలో మనస్సు కీలక పాత్ర పోషిస్తుంది. మనసును శాంతమైన, ఏకాగ్రతతో కూడిన స్థితిలో ఉంచడం ద్వారా ఇంద్రియాలను అదుపులో ఉంచవచ్చు. ఇంద్రియ నిగ్రహం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆత్మశుద్ధి. ఇంద్రియాలను అదుపులో ఉంచడం వల్ల మనసు స్వచ్ఛంగా, స్థిరంగా ఉంటుంది. ఏకాగ్రత ధ్యానం, యోగా లేదా ఆధ్యాత్మిక సాధనలలో ఏకాగ్రత సాధించడానికి ఇంద్రియ నిగ్రహం అవసరం. స్వీయ నియంత్రణ కోపం, ఆసక్తి, భయం వంటి భావోద్వేగాలను నియంత్రించడం ద్వారా సమతుల్య జీవనం సాధ్యమవుతుంది. మోక్ష సాధన భగవద్గీత, యోగశాస్త్రం వంటి గ్రంథాలు ఇంద్రియ నిగ్రహాన్ని మోక్షానికి మార్గంగా చెబుతాయి. శ్రీకృష్ణుడు ఇంద్రియ నిగ్రహం గురించి అర్జునుడికి ఉపదేశిస్తాడు. ఇంద్రియాలు బలవంతంగా మనసుని ఆకర్షిస్తాయని, కానీ వాటిని నియంత్రించడం ద్వారా మనసు స్థిరంగా ఉంటుందని చెప్పాడు.